హలో బ్యాచిలర్ బడ్డీస్, వెల్కమ్ టు మై జిమ్. చూడండి మా జిమ్ ఎంత కలకలగా ఎవరు లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో. జిమ్కి వచ్చేసాను ఫ్రెండ్స్. జిమ్కి వచ్చిన వెంటనే నేను థ్రెడ్మిల్ దగ్గరికి అనేది వెళ్తాను. థ్రెడ్మిల్ దగ్గరికి వెళ్ళి 5km సెట్ చేసుకుంటా. అట్లా ఖచ్చితంగా బాడీ హీట్ అనేది 5km వరకు హీట్ చేస్తా. అట్లా పెట్టుకొని అట్లాగా ఎవడో కొడుతున్నట్టు పరిగెడుతూ ఉంటా. చూడండి, అది ఫినిష్ అయిపోయిన తర్వాత 2 minutes అలా కూర్చొని తర్వాత చెస్ట్ వర్కౌట్ దగ్గరికి వస్తా. ఇంక్లైన్ బండిల్ ప్రెస్ ఇదని 3 repetitions 20 times చేస్తాను. అట్లాగా స్లోగానే చేయండి ఫ్రెండ్స్. వెయిట్ అయితే ఎక్కువ వేసుకొని చేయకండి, సామాన్లు దెబ్బతింటాయి. సామాన్లు మీన్స్ బాడీ పార్ట్స్. తర్వాత నొప్పులు వచ్చి మీరే తర్వాత నుంచి చేయరు. ఒక్కసారి మీరు వెళ్ళిన తర్వాత ఏంటి నొప్పులు వస్తున్నాయని మానేయడం మాత్రం చేయకండి. 3-4 days అలా వెళ్తే అది కంటిన్యూ అవి ఆ పెయిన్స్ అనేవి మీకు ఉండదు. తర్వాత బ్యాక్ వర్కౌట్ షురూ చేయడానికి బ్యాక్ ఎక్సర్సైజ్ విత్ కేబుల్ దగ్గరికి వచ్చాను. లాటరల్ పుల్ డౌన్ ఇది 3 repetitions 20 times మనం ప్రతి ఒక్క నేనైతే అట్లా చేశాను. మీ ఇష్టం, మీరు 25 times కూడా చేయొచ్చు. తర్వాత అనదర్ బ్యాక్ ఎక్సర్సైజ్ సీటెడ్ కేబుల్ రో. ప్రతి మజిల్ ఇన్వాల్వ్ చేయండి మీ బాడీలో, ఓకేనా. తర్వాత లెగ్ ప్రతిదీ చేసి లెగ్ కూడా చేయకపోతే ఎట్లా నాకు లెగ్ అనేది ఒక షేప్లో ఉండాలి. ఆ షేప్ని కూడా తీసుకొద్దాం కదండి. లెవర్ సీటెడ్ ప్రెస్ దీన్ని కూడా షురూ చేస్తూ వచ్చాను. లెగ్ అని ప్రెస్ చేస్తూ వచ్చాను. సెట్కి నేనైతే వెయిట్ పెంచుతూ ఉంటాను. మీరు అది ట్రై చేయండి. ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది, స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఈ అన్నిటికి ఓకేనా. క్యాలిస్థెనిక్స్ ఎవరైనా చేస్తున్నారంటే కమెంట్ చేయండి మామ. క్యాలిస్థెనిక్స్ చేస్తే చాలా మంచిది. నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అనదర్ చెస్ట్ వర్కౌట్ పిక్ డెక్ ఫ్లై. ఈ పిక్ డెక్ ఫ్లై దగ్గరికి వచ్చి ఇట్లా ఫస్ట్ అయితే 30 నుంచి స్టార్ట్ చేస్తాను. అట్లా 50-60 వరకు కొడుతూ ఉంటాను. నేను సెట్కి మార్చుతూ ఉంటాను. ఓకే, మీరు జిమ్కి వెళ్తూ ఉంటే నాకు కూడా మెసేజ్ చేయండి, కమెంట్ చేయండి, మర్చిపోకండి. తర్వాత స్టమక్ వర్కౌట్ ఇన్ అండ్ అవుట్ ఎక్సర్సైజ్ 3x25. ఇదైతే ఎక్కువ చేస్తూ ఉంటాను నేను. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి ఈ ఎక్సర్సైజ్ ఏంటో నాకు తెలియదు మా. మీరు కొంచెం కమెంట్ చేయండి. వీడియో ఏంటి ఇట్లా చేస్తున్నారు అనుకోండి. ఏమైనా తక్కువ చేస్తామండి కమెంట్ చేయండి మామ. అన్నీ సిక్రెట్ చేసుకుందాం. చూడండి మన హ్యాండ్స్ అనేవి ఎట్లా గ్రో అవుతున్నాయో. అనదర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ మీ శరీరానికి బాగా కనిపిస్తాయని తెలుసు, కానీ దీని పేరు కూడా నాకు తెలియదు. కొంచెం కమెంట్ చేయండి, ఇది కూడా మర్చిపోకండి. తర్వాత ప్లాన్ చేయడం షురూ చేశాను. నేనైతే 2 minutes ఉంటాను, అలా 3 sets చేస్తాను. మీరు ఎన్ని minutes ఉంటారో కమెంట్ చేయండి. మ్యాక్సిమం హోల్డ్ చేయడానికి చూడండి. అట్లా హోల్డ్ అవ్వట్లేదు బ్రో అని చెప్తే మ్యాక్సిమం అక్కడ అంటే మన హెడ్ దగ్గర ఏమైనా కార్టూన్స్ కానీ మీకు ఇష్టం వచ్చిన సినిమా కానీ ఫన్నీ వీడియోస్ కానీ పెట్టుకొని చూడండి. ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేది. తర్వాత జిమ్ అంతా వెయిట్స్ అన్ని లిఫ్ట్ చేసిన తర్వాత అయిపోయింది అనుకోండి జిమ్. ఎప్పుడు ఇదే మెయిన్, లాస్ట్లో మెయిన్ ఖచ్చితంగా చేయాల్సింది వామప్ అనేది ఎప్పుడు మర్చిపోకండి మామ. వామప్ అనేది స్ట్రెచెస్ అనేది మర్చిపోకండి, లేకపోతే పెయిన్స్ వస్తాయి, పట్టేస్తాయి. ఓకేనా, జాయింట్స్ దగ్గర పట్టేస్తాయి. ఎప్పుడు వామప్ని స్ట్రెచెస్ మర్చిపోకండి. ప్రతిదానికి హ్యాండ్స్, లెగ్స్, బ్యాక్కి ప్రతిదానికి వామప్ చేయండి. నేను కొన్ని షూట్ చేయలేదు, ఇంకా ఉంటాయి, ఓకేనా. చూడండి మామ, లెగ్స్ కూడా చేస్తున్నాను నేను, స్ట్రెచెస్ చేస్తున్నాను. తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత మా జిమ్లో మసాజర్ అనేది ఉంటుంది, బాడీ మసాజరు. ఆ బాడీ మసాజ్తో ఎంజాయ్ చేస్తాను. పాటలు పెట్టుకుని అట్లాగా 20-30 ఎంత స్పీడ్ అయినా 50 వరకు ఉంటుంది స్పీడు. అంత ఎక్కువ పెట్టుకోకండి, తర్వాత వెనకాల నొప్పి వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. నేనైతే 10లో పెట్టుకొని నేను చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.